హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి కథ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారిగా నా మనసు గందరగోళంగా తయారైంది. నాలోని సర్వశక్తులు ఉడిగిపోయినట్లు నీరసం ఆవహించింది. నేను విన్నది నిజమా కాదా అనే సందిగ్ధావస్థలో పడిపోయాను. ఊహించని శరాఘాతం తగిలి చిత్రమైన నా మనసు ఆవేదనతో మెలితిరుగుతూ నేను విన్నది నిజమే అనే భయంకరమైన వాస్తవాన్ని నాకు తెలియచెబుతూ ఉంది. నా అనుకున్న వారే నేను నట్టేట మునుగుతూ ఉంటే చుట్టూ నిలబడి వికటాట్టహాసం చేస్తున్న అనుభూతి. ఇందులో నేను చేసిన అపరాధం ఏమిటి? నా వాళ్ళంతా ఆనందంగా క్షేమంగా ఉండాలని నిరంతరం తాపత్రయపడమేనా నేను చేసిన నేరం? భరించలేని శిరోవేదనతో నా గదిలోకి నడిచి అక్కడ ఉన్న కుర్చీలో కూలబడిపోయాను. పైనున్న సీలింగ్ ఫ్యాన్తో పోటీ పడుతూ నా ఆలోచనలు శరవేగంగా గతంలోకి పరుగులు తీశాయి. అవంతి! 5 నిమిషాలుగా ఆవరించి ఉన్న చేస్తూ పిలిచాడు వివేక్. నిశ్శబ్దాన్ని భంగం. ఆంజనేయస్వామి గుడి ఆవరణలోని రావి చెట్టు కింద కూర్చొని చెట్టు ఆకుల కదలికల వల్ల ఏర్పడుతున్న వెలుగునీడలను తదేకంగా చూస్తున్న అవంతి ఒకింత ఉలిక్కిపడి ఊ అంది. నాకొక మాట ఇస్తావా అవంతి? బహుశా ఇది నీ మనసుకు కష్టం కలిగించవచ్చు. కానీ నా కోసం, మన 2.5 ఏళ్ల ప్రేమ కోసం, మనిద్దరం కలిసి జీవించబోయే అందమైన జీవితం కోసం. చెప్పు వివేక్, నీ మాటను నేనెప్పుడన్నా కాదన్నానా? చాలా రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను. కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అవంతి. నేను చెప్పేదానికి నువ్వు ఎలా స్పందిస్తావో అనే భయం వల్ల ఇన్నాళ్లుగా నీతో చెప్పడానికి సందేహించాను. కానీ ఇప్పుడు తప్పడం లేదు. వివేక్ చెప్పబోతున్నదేదో తెలుసుకోవాలనే ఆసక్తి కంటే అతడు అంతలా మదనపడడానికి కారణం ఏమై ఉంటుందో అన్న ఆలోచనతో అతని వైపు చూసింది అవంతి. చెప్పడం కొనసాగించాడు వివేక్. ప్రతి అమ్మాయి తన జీవితంలోని మధుర ఘట్టమైన వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. తాను, తన భర్త, పిల్లలు, ఇల్లు అంటూ ఎంతో మధురమైన జీవితాన్ని ఊహించుకుంటుంది. తాను కలలు కన్నా అలాంటి అందమైన జీవితం కోసం ఏదైనా చేస్తుంది. దానికి విరుద్ధంగా ఏం జరిగినా సహించలేదు. అలాంటిది నిన్ను జీవితాంతం నా బాధ్యతల బరువును మోస్తూ నాతో సహజీవనం చేయమని ఎలా అడగను? నువ్వు చెప్పాలనుకున్నదేమిటో సూటిగా చెప్పు వివేక్. కాస్త ఎడంగా కూర్చున్నదల్లా అతని వైపు తిరుగుతూ అడిగింది అవంతి. అవంతి, నీకు తెలుసు కదా, నాన్నగారు టీచర్గా ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యే టైంలో హార్ట్అటాక్తో పోయారు. అమ్మకి అది ఊహించలేని ఎదురుదెబ్బ అయింది. అప్పుడే బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగంలో జాయిన్ అయిన నేను, డిగ్రీ చదువుతున్న 2 చెల్లెళ్ళు, ఇంటర్ చదువుతున్న తమ్ముడు, ఏ దిక్కు లేక అమ్మ పంచన చేరిన అమ్మమ్మ. ఇది మా కుటుంబం. మాకున్న ఆస్తల్లా ఆ చిన్న ఇల్లు, అమ్మకు వచ్చే కొద్దిపాటి పింఛన్. వీళ్ళందర్నీ చూసుకునే బాధ్యత ఇప్పుడు నా మీద పడింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ బాధ్యతలను, బంధాలను భరించాల్సి వస్తుంది. చూస్తూ చూస్తూ నిన్ను ఆ బాధ్యతల బంధంలోకి తీసుకువచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడానికి మనస్కరించడం లేదు. మౌనంగా వింటూ అతను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అవంతి. అవంతి, తన అన్న కూతుర్ని ఇచ్చి నాకు పెళ్లి చేయాలని అమ్మ కోరిక. ఆ అమ్మాయి అయితే ఇంటి పరిస్థితులు తెలిసింది కాబట్టి అనుకూలంగా ఉంటుందని అమ్మ అభిప్రాయం. కానీ నీతో నా ప్రేమ గురించి చెప్పాక అమ్మ ఎంతో కష్టం మీద ఒప్పుకుంది. బయట నుంచి వచ్చే అమ్మాయి ఇవన్నీ భరించలేదు. వేరు కాపురం కోసం పోరు పెడుతుంది అనేది అమ్మ వాదన. ఈ కుటుంబాన్ని మొత్తం తన బాధ్యతగా స్వీకరించి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు కాపురం పెట్టనని మాటిస్తేనే నిన్ను తన కోడలిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తానంది. ఈ విషయం నీకు చెప్పడానికే ఇక్కడికి పిలిపించాను. నువ్వు ఏమంటావు అవంతి? ఈ బాధ్యతల బంధాల మధ్య నువ్వు నాతో కలిసి నడవగలవా? అవంతి కళ్ళలోకి నేరుగా చూస్తూ అడిగాడు వివేక్. వివేక్, ఈ విషయం చెప్పడానికి ఇంతగా సందేహిస్తున్నావా? నువ్వే నా వాడివి అయినప్పుడు నీ బంధాలు
బాధ్యతలు మాత్రం నావి కావా? నాకు నీవే కాదు నీ కుటుంబం కూడా కావాలి. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతుర్ని అయినా నేను ఉమ్మడి కుటుంబంలోని మాధుర్యాన్ని చవి చూడాలనుకుంటున్నాను. అత్తగారి నుండి అమ్మలా ఆప్యాయత పొందాలనుకుంటున్నాను. అలాగే నీ చెల్లెలు, తమ్ముడు నుంచి అక్కల అనురాగాన్ని అందుకోవాలనుకుంటున్నాను. ఇక నుంచి అది నీ కుటుంబం కాదు మన కుటుంబం వివేక్. మనిద్దరి కష్టార్జితంతో వాళ్ళను బాగా చదివించి పెళ్ళిళ్ళు చేసి వృద్ధాప్యంలో అత్తగారికి అండగా ఉందాం. మన ఇంటిని స్వర్గసీమగా చేసుకుందాం. ఇందులో ఇక నీకెలాంటి సందేహం అవసరం లేదు. సరేనా? వివేక్ చేతిని మృదువుగా తన చేతుల్లోకి తీసుకుంటూ అంది అవంతి. వివేక్ మొహం ఆనందంతో వికసించింది. తన సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అవుతుందని ఊహించలేదతడు. తన చేతిలో ఉన్న అవంతి మృదువైన చేతిని గట్టిగా పట్టుకుంటూ, హో, నేనెంత అదృష్టవంతుణ్ణి! ఇన్ని సమస్యలతో ఉన్న నేను మనసారా ప్రేమించిన నిన్ను దూరం చేసుకోవాల్సి వస్తుందేమోనని, నీకు దూరమై ఎలా బ్రతకాలి అని ఎంత మదన పడ్డానో తెలుసా? ఇప్పుడు ఆ సందేహాలన్నీ దూది పింజల్లా తేలిపోయాయి. నాకు ఆనందంతో మతిపోతున్నట్లుగా ఉంది అవంతి. థ్యాంక్యూ అవంతి. థ్యాంక్యూ సో మచ్. అవంతి చేతిని తన చేతుల్లోకి తీసుకొని పైకి లేస్తూ అన్నాడు వివేక్. మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళి అమ్మకు మన నిర్ణయాన్ని తెలియచేద్దాం. సరేనా? అమ్మా అవంతి. ఈ ఇంటికి ఇల్లాలుగా నువ్వు అడుగు పెట్టిన వేళ విశేషం. సునీతకు మంచి సంబంధం వచ్చింది. వచ్చే శుక్రవారం వాళ్ళు పెళ్లి చూపులకు వస్తామని కబురు పెట్టారు. అంతా నీ చలవే తల్లి. నీవు మా ఇంటి లక్ష్మివి అంది శ్యామల అవంతి వైపు ఆప్యాయంగా చూస్తూ. అత్తయ్య, సునీతకు అప్పుడే పెళ్ళేంటి? తనింకా డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి చేస్తే బాగుంటుందేమో. ఆలోచించండి అత్తయ్య అంది అవంతి తరుగుతున్న కూరగాయలను పక్కన పెట్టి. అప్పుడే కాలేజీకి వెళ్ళడానికి పుస్తకాలతో బయటకి వచ్చిన సునీత, అమ్మా, వదిన చెప్పిందే కరెక్ట్. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. డిగ్రీ కంప్లీట్ చేసి బీఏడీ చేసి వదినలాగా జాబ్ చేయాలని ఉంది అంది. సునీత, నీవింకా చిన్నపిల్లవు, నీకేం తెలియదు, ఊరుకో. అవంతి, అది పెద్ద చదువులు చదివిస్తే దానికి తగ్గ సంబంధాలు చూసి కట్న కానుకలు మనం సమర్పించుకోలేం. దాని తర్వాత ఇంకో పిల్ల ఉన్నదాయే. మంచి సంబంధం వచ్చినప్పుడే దీనికి ఏదో విధంగా పెళ్లి చేస్తే నాకు కొంచెం గుండెల మీద భారం తగ్గినట్లు అవుతుందమ్మా. తరిగిన కూరగాయలు వంటగదిలో పెట్టి వస్తూ అంది అవంతి. అత్తయ్య, సునీత, అనితలు మీకు ఎంతో, నాకు అంతే. వాళ్లకు మంచి జీవితం అందించేలా చూడడం మన బాధ్యత. మీరీ విషయం గురించి ఆలోచించడం మాని నిశ్చింతగా ఉండండి. ఏమో తల్లి, ఈ సంబంధం వాళ్ళు ఎక్కువ కట్నం అడిగేలా కూడా లేరు. అబ్బాయి కూడా మంచివాడు, లెక్చరర్గా చేస్తున్నాడు. కాబట్టి దీనికి తొందరగా పెళ్లి చేస్తే మీకు కొంతైనా భారం తగ్గుతుందని అనుకుంటున్నాను. పైగా అనిత, సురేష్ల చదువులు, పెళ్ళిళ్ళు ఉండనే ఉన్నాయి. మేం వాళ్లను భారం అనుకోవడం లేదత్తయ్యా. అది మా బాధ్యత. నేను వివేక్ ముందే అనుకున్నాము వాళ్ళ చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక పెళ్ళిళ్ళు చేయాలని. ఈ విషయంలో మీరేమాత్రం దిగులు పడకండి అత్తయ్య. నువ్వింతగా చెప్తుంటే నేనేమంటానమ్మా. నువ్వు నీ ఆడబిడ్డల గురించి అంతలా ఆలోచిస్తున్నావు. నాకంతకంటే కావాల్సిందేముంది? నువ్వు ఈ ఇంటికి దేవత లాంటి దానివి. నాకిప్పటి నుండి 2 కూతుళ్ళు కాదు 3 అనుకుంటానమ్మా. నువ్వు నా కోడలివి కాదు, పెద్ద కూతురివి. అవంతి దగ్గరికి వచ్చి ఆప్యాయంగా తలమీద చెయ్యి వేసి అంది. ఇక పొగడడం ఆపండత్తయ్య. సాయంత్రం నేను కాలేజీ నుండి వచ్చే వరకు రెడీగా ఉండండి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయన్నారు కదా, డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. అలాగే, బామ్మగారికి కూడా నిద్రమాత్రలు అయిపోయాయి అన్నారు, మర్చిపోకుండా తీసుకోవాలి. సరేనమ్మా, నీకు టిఫిన్ బాక్స్ సర్ది ఇస్తాను. ఈలోపు నువ్వు జడ వేసుకో. వద్దులేండి అత్తయ్య, మీరసలే మోకాళ్ళ నొప్పులతో నిలబడలేకపోతున్నారు. నేను పెట్టుకుంటాలేండి. వంటగదిలోకి నడుస్తూ అంది అవంతి. పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే పిల్ల మనలో ఎంతలా కలిసిపోయిందే శ్యామల. పొద్దుట్నుంచి సాయంత్రం వరకు
విసుగు, విరామం లేకుండా మనల్ని ఒక్క పని చేయనివ్వకుండా అన్నీ తనే చూసుకుంటుంది. పిల్లల్ని సొంత చెల్లెలు, తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. నువ్వు అదృష్టవంతురాలివే. అమ్మాయ్, తలలో నాలుక లాంటి కోడలు దొరికింది నీకు. అక్కడే కూర్చొని వత్తులు చేసుకుంటూ ఈ సంభాషణ అంతా వింటున్న 72 ఏండ్ల సుందరమ్మ గారు అన్నారు. అవంతి నాకు కోడలు కాదమ్మా, కూతురే. తను ఈ ఇంటికి భగవంతుడిచ్చిన వరం. ఎంతైనా వివేక్ ఆణిముత్యం లాంటి అమ్మాయిని భార్యగా ఎంచుకున్నాడు. నా మేనకోడలు కూడా ఇంతగా ఇంటి గురించి ఆలోచించేది కాదేమో. అంతా ఆ పైవాడి దయ. కన్నీళ్ళు ఒత్తుకుంటూ అంది శ్యామల. క్లాస్ ముగించుకొని స్టాఫ్ రూంలోకి వచ్చి నిస్సత్తువుగా కూర్చులో కూర్చుంది అవంతి. ఈ మధ్య ఎందుకో నీరసంగా ఉంటోంది. డాక్టర్కి చూపించుకోవాలనుకుంటూనే నిర్లక్ష్యం చేస్తుంది. వివేక్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటాడు. ఏదో ఒక పనిలో పడి మర్చిపోతుంది. అప్పటి వరకు ఏదో రాసుకుంటున్న మ్యాథ్స్ లెక్చరర్ మాధవి తలెత్తి అవంతి వైపు చూసి, అంత డల్గా ఉన్నావేంటవంతి అని అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు, ఓహో, హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అవంతి. సురేష్కి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిందంటగా. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్టులే. 2 ఆడబిడ్డల పెళ్ళిళ్ళు ఘనంగా చేశావు. వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు సురేష్కు మంచి శాలరీతో జాబ్ వచ్చింది. నువ్వు వివేక్, మన స్టాఫ్ అందరికీ మంచి పార్టీ ఇవ్వాలోయ్ అంది. తప్పకుండా మాధవి. ఒక సురేష్ మ్యారేజ్ అయితే అన్ని బాధ్యతలు తీరిపోయినట్లే. సురేష్ పావని అనే అమ్మాయిని ప్రేమించానని కంపెనీలో తన కొలీగ్ అని చెప్తున్నాడు. ఆ విషయం ఏదో మాట్లాడి వాళ్ళ పెళ్లి చెరిపిస్తే ఇక నిశ్చింతగా ఉండొచ్చు. చూడు అవంతి, నీ పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఎప్పుడైనా సంతోషంగా కనిపించావా? ఇక నుంచైనా మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఆ ఇరుకింట్లో ఎంతకాలమని ఉంటారు? ఒక సొంతిల్లు తీసుకోండి. ఇప్పటికైనా మీకోసం మీరు బ్రతకండి. అలా అంటావేంటి మాధవి? నీకు తెలుసుగా మా అత్తయ్య గారు నన్ను ఎంతగా ప్రేమిస్తారో. అలాంటి అత్తయ్యను, బామ్మగారిని వృద్ధాప్యంలో వదిలిపెట్టి మేము సంతోషంగా ఉండగలమా? నా జీవితాంతం వారితోనే ఉంటాను. వారికి అండగా ఉంటానని మాట ఇచ్చిన తర్వాతనే ఈ పెళ్లి చేసుకున్నాను. అయినా నేను సంతోషంగా లేనని ఎవరన్నారు? ఈ 10 ఏళ్ల కాపురంలో నేను ఎప్పుడూ ఇబ్బంది పడింది లేదు. వాళ్ళు నా వాళ్ళు, నా కుటుంబం. నా కుటుంబం కోసం కష్టపడకపోతే ఎవరి కోసం కష్టపడతాను? ఇంకెప్పుడు అలా మాట్లాడకు మాధవి, ప్లీజ్. కణతలు నొక్కుకుంటూ అంది అవంతి. సరే బాబు, సరే. ఆ విషయం గురించి మాట్లాడను కానీ కాస్త నీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టు. ఈ మధ్య నువ్వు బాగా చిక్కినట్లు కనిపిస్తున్నావు కూడా. రా, లంచ్ చేద్దాం. మళ్ళీ క్లాసులకు వెళ్ళాలి కదా అంది మాధవి. కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఆటోని పిలిచి కూర్చొని టైం చూసుకుంది అవంతి. 5:30 అవుతోంది. వివేక్కి పని ఎక్కువగా ఉండి ఇంటికి వచ్చేసరికి ప్రతిరోజు రాత్రి 10 గంటలవుతుంది. లీజర్ పీరియడ్లో ఫోన్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని పదే పదే చెప్పాడు. అందుకే ఈరోజు గంట ముందుగా పర్మిషన్ తీసుకొని బయలుదేరింది. ఈరోజు ఎలాగైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బామ్మగారికి 2 రోజుల క్రితం బాగా ఆయాసం వస్తే డాక్టర్ గారు చెకప్ చేసి మెడిసిన్స్ రాసిచ్చారు. అవి మర్చిపోకుండా వాడాలి అన్నారు. తను పదే పదే చెప్పి వచ్చినా ఆవిడ మర్చిపోతూనే ఉంటుంది. ఈ రోజైనా వేసుకుందో లేదో. ఈ మధ్య మతిమరుపు కూడా ఎక్కువ అవుతున్నది ఆవిడకి. మందులు కూడా అయిపోవస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడిసిన్స్ కొనాలి. అత్తయ్య గారికి 5 అయిందంటే చాలు, కాఫీ తాగిందే పని జరగదు. కాఫీ కలిపిచ్చి తను కూడా తాగి డబ్బులు కూడా తీసుకోవాలి. డాక్టర్ ఏం టెస్టులు రాస్తాడో లేమో ఆలోచిస్తూ ఉండగానే ఇల్లు వచ్చేసింది. ఆటోకి డబ్బులిచ్చి ఇంటి ఆవరణలో దాటి గుమ్మంలో నిలబడి బెల్లు కొట్టింది. బెల్లు మోగలేదు. పవర్ కట్ అయిందా లేదా బెల్లు పాడైందా అంటూ తలుపు మీద చెయ్యితో కొట్టబోయింది. బహుశా తలుపు గడిపెట్టి లేదేమో. కొద్దిగా తెరుచుకుంది. లోపల అడుగు పెట్టబోతున్న అవంతికి ఏవో మాటలు వినిపించాయి. ఆ గొంతు మామూలు కన్నా కొంచెం తేడాగా అనిపించడంతో సందేహంగా అక్కడే నిలబడిపోయింది. అమ్మా, ఈవిడగారు మనల్ని వదిలిపెట్టేలా లేదే. సురేష్ పావనిని పెళ్లి చేసుకున్నాక
ఇక్కడికి తీసుకువద్దామంటే ఆ పిల్లలేమో మీ అన్న వదినలు ఉంటే ఆ ఇంట్లో కాలు పెట్టను అని కండిషన్ పెట్టిందట. అసలే పెద్దింటి అమ్మాయి, ఒక్కతే కూతురు అని తల్లిదండ్రులు గారాబంగా పెంచారు. మన సురేష్ కన్నా ఎక్కువగా సంపాదిస్తోంది. ఆ మాత్రం స్వతంత్ర భావాలు ఉండవా ఏంటి? అదేంటి శ్యామల, అవంతి ఉంటే ఆ పిల్లకేం నష్టమట? ఇన్ని రోజులు అవంతి మన కోసం ఎన్నో చేసింది. ఈ సంసారాన్ని ఒక త్రోవకు తెచ్చింది. అలాంటి పిల్లను నువ్వు ఆపమ్మా. పిల్ల పీచు లేని ఆ గొడ్రాలి మొహంది ఇంట్లో తిరుగుతుంటే ఇంటికే అరిష్టం. ఇది ఉంటే బాగా చదువుకొని లక్షల్లో సంపాదిస్తున్న ఆ అమ్మాయికి దీంతో కలిసి ఉండడం ఎలా నచ్చుతుంది? దీని పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏమో. తలుపు నెట్టిన చప్పుడు కావడంతో వెనక్కి తిరిగి చూశారు శ్యామల బామ్మగారు. అక్కడ అవంతి నిలబడి ఉంది. చాలాసేపటి నుంచి అక్కడ ఉన్నట్లు మ్లానమైన ఆమె మొహం చూస్తూనే తెలుస్తోంది. బ్యాగులో ఉన్న మొబైల్ హఠాత్తుగా పెద్ద శబ్దంతో రింగ్ అవడంతో గతం తాలూకు ఆలోచనల్లో ఉన్న అవంతి ప్రస్తుతంలోకి వచ్చి పడింది. తాను ఇంతకుముందు చూసిన సంఘటనను జీర్ణించుకోవడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగి కాస్త స్థిమితపడింది. అత్తగారు అన్న మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. తను పిల్లా పీచు లేని గొడ్రాలినా? నన్ను చూస్తేనే ఇంటికి అరిష్టమా? అసలు నేనెందుకు గొడ్రాలిని అయ్యాను? నా భర్త, చెల్లెళ్ళు, తమ్ముడిని నా సొంత పిల్లలుగా చూసుకోవడానికే కదా వివేక్ను అతి కష్టం మీద ఒప్పించి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుంది. వీళ్ళ కోసం కాదా తాను సంపాదించిన ప్రతి రూపాయి పొదుపు చేసి వాళ్ళ ఉన్నతి కోసం ఖర్చు పెట్టింది. తనకంటూ ఈనాడు మిగిలిన ఆస్తి అమ్మలాంటి అత్తయ్య. అనుబంధాన్ని పంచే భర్తే అనుకుంది. ఈ కుటుంబమే తన సర్వస్వంగా భావించింది. నన్ను సొంత కూతురు కంటే ఎక్కువగా ప్రేమించిన అత్తగారి నుంచేనా నేను ఈ మాటలు విన్నది? 10 ఏళ్ల క్రితం ఈ ఇంటికి కొత్త పెళ్లికూతురుగా అడుగుపెట్టిన తనను కూతురు అంటూ అక్కున చేర్చుకున్న అత్తయ్య, తన బరువు బాధ్యతలు తీరిపోయాక తనలో కూరలో కరివేపాకులా తీసివేస్తోంది. గొడ్రాలు ముద్ర వేస్తూ తనను ఇంట్లోంచే గెంటివేయాలని చూస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? లోకంలో ప్రతి ఆడపిల్ల కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెడుతుంది. అడుగుపెట్టిన మరుక్షణం నుండే కోడలిగా కాక ఆ ఇంటి క్షేమం కోసం కూతురుగా తనను తాను మలుచుకుంటుంది. అప్పటి వరకు తనను కని పెంచిన అంతులేని అభిమానాలను పంచిన తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆమెకు పరాయివారవుతారు. పెళ్లితో ఆమె పుట్టింట్లో స్థానం ఖాళీ అవుతుంది. అందుకే అత్తిల్లే తన లోకం అనుకుంటుంది. మెట్టింటి వారి క్షేమాన్నే నిరంతరం కోరుకుంటుంది. అందులోనే తన సంతోషాన్ని చూసుకుంటుంది. కానీ ఎందుకు అత్తగారులు కోడళ్లను కూతుళ్లుగా భావించి ఆదరిస్తున్నారు? నాలాగే సమాజంలో కుటుంబం కోసం ఎంత శ్రమపడినా అత్తగారి దృష్టిలో కూతురు కాలేని కోడళ్ళు ఎందరో ఉన్నారు. వారందరి వేదన ఒక్కటే. ఎప్పటికైనా అత్తింట్లో తమకు కూతురు స్థానం ఎప్పుడు వస్తుందోనని, అత్తారింట్లో తమకు సుస్థిరమైన స్థానం ఎప్పుడు దక్కుతుందోనని. ఎంత ప్రయత్నించినా అత్తవారింట్లో చోటు దక్కక అలమటించే కోడళ్లలో నేను ఒకదాన్ని. ఆమె అంతరంగం ఆవేదనతో అలమటిస్తుండగా అశ్రుపూరిత నయనాలను తుడుచుకుంది అవంతి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.